సార్ మొత్తానికి ఈ యొక్క పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వం కూడా R&R ప్యాకేజీ నిధులంతా కూడా జమ చేస్తామని చెప్పేసి తెలుస్తోంది. మొత్తానికి మీ పేరేం పేరు? నా పేరు కుకునూరు బాపిరాజు. ఇదే మా ఊరు ప్రస్తుతం. మా ఫాదర్ ఎవరో విలేజ్ కట్టించారట, అందుకనే ఇంటి పేరు మా ఊరికి పెట్టారు. మా ఇంటి పేరే ఊరికి పెట్టడం జరిగింది. అయితే ఒకప్పుడు జమీందారులు, కానీ ఇప్పుడు అదంతా అనవసరం. సో ప్రస్తుతం పోలవరం ప్యాకేజీ విషయంలో, పోలవరం ప్యాకేజీ కాదు, నాకు తెలిసినంత వరకు, నాకు ఇప్పుడు 71 ఏజ్, నాకు తెలిసినంత వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ మండలాలను ఎవరిని పట్టించుకున్న నాదులు లేరు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మండలాల యొక్క అభివృద్ధి కనిపించింది. హై స్కూల్ బిల్డింగ్లు కానీ, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, లేకపోతే ఈ రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఇవన్నీ గోదావరి పక్క నుండి, సముద్రం పక్క నుండి మంచినీళ్ళ కోసం తప్పించాం మేము ఒకప్పుడు. కానీ అది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి డెవలప్మెంట్ అనేది జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దృక్పథంతో ఉన్నారో ఈ పోలవరం ప్యాకేజ్ కట్టడం వలన ఆంధ్రప్రదేశ్కి ఒక విధంగా మంచి మెరుగుదల జరిగే అవకాశం ఉంది. దానివల్ల ఆర్థికాభివృద్ధిలో మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. దానికి మమ్మల్ని సమాధులు చేసినప్పటికీ మేము కూడా సంతోషంగా మా భూములు ఇవ్వడానికి కానీ, మా R&R ఇల్లు పోగొట్టుకోవడానికి సిద్ధమైనాం. అయినప్పటికీ గవర్నమెంట్ మాకు ప్రస్తుతం ఇవ్వాల్సిన కాడికి చంద్రబాబు నాయుడు గారి టైంలో 2017లో మాకు భూములకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాబు గారు ఇచ్చారా? అప్పుడు కూడా బాబు గారి టైంలో జరిగింది, భూములకి ఇవ్వడం జరిగింది 10.5 లక్షలు. అయితే మేము అప్పట్లో 20 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేయడం జరిగింది. కానీ వారు గవర్నమెంట్ ఏదో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మీ ల్యాండ్ వేలేషన్ ప్రకారం ఇవ్వలేకపోయారు. అయితే ఇచ్చిన వరకు 10.5 లక్షలకే సంతోషంగానే తీసుకున్నాం అందరం. తర్వాత అప్పట్లో మాకు ఒక చంద్రబాబు నాయుడు గారు చిన్న అంటే గవర్నమెంట్ తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే కలెక్టర్ తరఫు నుంచి కూడా మాకు చిన్న సందేశం రావడం జరిగింది. ఎవరిదైతే భూమి 10 ఎకరాలు ఉందో వాళ్ళకి ఒక 8 ఎకరాలు పెడితే మిగిలిన 2 ఎకరాలను కూడా మేము తీసుకుంటామని చెప్పారు. కానీ నాకు 5 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలోనే 5 ఎకరాలు తీసుకునే దాంట్లో 25 గుంటలు ఇవ్వలేదు. అదేవిధంగా నాకు టోటల్ 13 ఎకరాలు ఉంటే 7 ఎకరాల చిల్లరకే వచ్చింది. మిగిలిన 6 ఎకరాలు ఇంకా డబ్బులు రాలేదు. దాన్ని ముంపు ప్రాంతంలో లేదని డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మమ్మల్ని ఇవాళ రేపు ఇక్కడి నుంచి తీసుకుపోయి మమ్మల్ని ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో మాకు నిర్వాసితులకి ఉంచడానికి మాకు కాలనీ కడుతున్నారు. ఆ కాలనీలో మేము పోయిన తర్వాత ఈ ఉన్న భూముల కోసం 1-2 ఎకరాల కోసం అక్కడి నుంచి ఇక్కడ వచ్చి వ్యవసాయం చేయడం అనేది చాలా దుర్లభమైన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, మళ్ళీ ఒకసారి నా యొక్క ఈ వాయిస్ని దృష్టిలో పెట్టుకొని మరలా ఒకసారి ఎవరికైతే మిగులు భూములు ఉన్నాయో ఇక్కడ అక్కడ పోయే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి గవర్నమెంట్ తక్షణం చర్య తీసుకొని ఈ విషయంలో సహాయం చేస్తే మేము ప్రభుత్వానికి ధన్యవాదంగా ఆజన్మాంతం కూడా రుణపడి ఉంటామని ఆశిస్తున్నా, ప్రార్థిస్తున్నా కూడా. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే భూములకి ఇచ్చారో అదేవిధంగా ఇవాళ R&R ఇవ్వడం సంక్రాంతి సందర్భంగా ఇవ్వడంలో సంక్రాంతి కానుకగా భావిస్తున్నాం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తర్వాత అప్పుడు చెప్పింది మాకు ఈ విషయాన్ని ప్రభుత్వం మోడీ గారి దగ్గర నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా, స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ ప్రాజెక్టుల విషయంలో కొంచెం దయచేసి నిర్వాసితులు మేము సర్వం కోల్పోతున్నాం కాబట్టి మా విషయంలో ఒక సాయం చేయాలి. ఆ రోజుల్లో పంచాయతీల్లో ఒకటికి 2 రూపాయలు ఇస్తానన్నారు, 1 రూపాయి పోతే డబుల్ ఇస్తా ఉన్నారు మాకు చెప్పటం. అదేవిధంగా మున్సిపాలిటీలో 1కి 1 ఇస్తున్నారు. మేము పంచాయతీ లెవెల్లో ఉన్నాము, రూరల్ ఏరియాలో ఉన్నాము. మాకు 1కి 1 రూపాయికి 1 రూపాయి ఇచ్చారు. అంటే ₹1,00,000 అంటే 2 లక్షలు ఇచ్చారు. దాన్ని 2 రూపాయల కింద చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. దయచేసి మోడీ గారు కూడా ఈ విషయంలో గుర్తుపెట్టుకొని చేస్తే బాగుంటుందని మోడీ జీకి ధన్యవాद दे देते हैं. अब मोदी जी हमारा ये जो भी प्रोजेक्ट चल रहा है वो प्रोजेक्टों को जो निर्वासित लोग हैं उनको जो नुकसान का पैसा देना चाहते हैं वो पैसा को पंचायती लेवल में जो है उसका 1 रुपया को 2 रुपया दे करके उन लोगों को भरोसा रहने के लिए कोशिश करेंगे. इसके लिए हम आभारी रहते हैं, धन्यवाद प्रकट करते हैं. నా పేరు మేచినేని సంజయ్, జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ని. ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వాసితులకి 10 రోజుల ముందుగానే పండగ వాతావరణాన్ని ఇక్కడ అలుపుకునేలాగా చేసింది. నిర్వాసితులు ఈ రోజు వరకు కూడా R&R ప్యాకేజ్ వస్తుందా రాదా అనే ఆందోళనతో ఉంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వారికి 10 రోజుల ముందే 6,36,000 నాన్ ట్రైబ్ కిన్ను, 6,86,000 ఎస్టీ అండ్ ఎస్సీలకి క్రెడిట్ చేయడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్క నిర్వాసితులు కూడా చాలా ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మాకు 45 కాంటూర్ కూడా త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దృష్టి చేసి వీరికి కూడా 45 కాంటూర్ కూడా
త్వరలోనే లబ్ధి చేకూరుస్తారని చెప్పేసి నిర్వాసితులు చాలామంది ఆశయం వ్యక్తం చేస్తూ మా దృష్టికి తీసుకురావటం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలుకి ఈ యొక్క R&R ప్యాకేజ్ సంబంధించుకోవచ్చు ముంపు ప్రాంతాల గురించి ఎక్కడ మాట్లాడిన దాఖలాలు పట్టించుకున్న దాఖలాలు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు కూడా గట్టిగా ముగియ ముందే ఈ విధంగా చేయడం గురించి మీరే ఉంటారు? గత ప్రభుత్వంలో ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వేలేరుపాడు మండలంలో కన్నాయగుట్ట పర్యటన చేసి ఆ పంచాయతీలో కూడా మొత్తం గ్రామంలో వచ్చేసి ఒక 100 కుటుంబాలకు కూడా R&R పరిహారం ఇవ్వని పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో జరిగింది. అది కాకుండా ఆయన ఎక్కడికైతే వెళ్తాడో అక్కడ నిర్వాసితులు ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా, ఆయన మీద ప్రభుత్వం మీద దాడి చేయకుండా ముందు వాళ్ళకి డబ్బులు జమ చేసి ఆయన ఆ గ్రామానికి వచ్చి పర్యటన చేసే ఆయన. అయితే గత ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి, అటు పైన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మాకు ఈ ప్రభుత్వానికి ఇక్కడ నిర్వాసితులకి పెద్ద అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా దూరదృష్టితో ఇక్కడ నిర్వాసితులు ప్రతి సంవత్సరం కూడా గోదావరికి ఇబ్బంది పడుతున్నారని, ఈ రోజున ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలందరికీ కూడా, ఆ కుటుంబాలందరికీ కూడా ఈ రోజున నిర్వాసితులకి R&R పరిహారంను ఇంటికి సంబంధించి స్ట్రక్చర్ వాల్యూను కూడా ఈ రోజున వారికి వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఓకే, మొత్తానికి ఈ విధంగా చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం ఇలాగే ఈ ప్రాజెక్ట్ని ఒక యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇక్కడ నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేసి, ఇక్కడ ఏదైతే నిరుద్యోగులు ఎవరైతే ఇంకా 2017 కట్ ఆఫ్ డేటు కొంచెం పొడిగించి ఇక్కడ ఉన్న మిగతా యువతకు కూడా వారు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ కూటమి ప్రభుత్వానికి మా జనసేన పార్టీ తరపున, ఇక్కడ మండల ప్రజల తరపున, నిర్వాసితుల తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.